వీడి కోసం నాతో ప్రమాణం చేయించుకున్నావు? ప్రమాణం చేశారు. కోపం తగ్గించుకోండి. అసలు జరిగిందేంటో ఓపిగ్గా వినండి. ఆ రోజు ఇతను వాళ్ళ అమ్మా నాన్నలతో మన ఇంటికొచ్చాడు. రాణిని తనకివ్వమని అడిగినప్పుడు రాణి మీతో తన్ని ఫ్రెండ్గానే చూస్తున్నానని చెప్పింది. అదంతా అబద్ధం. రాణి మనసులో ఈ అబ్బాయి ఉన్నాడు. అందుకే మీరు ఆ రంగరాజు గారి తరపు పెళ్లికొడుకు ఫోటో తీసుకొచ్చి మరో 2 రోజుల్లో వాళ్ళు మాట్లాడడానికి వస్తారన్న రాత్రి రాణి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ రాత్రి ఎందుకు నాకు నిద్ర పట్టక చూడ్డం మంచిదయింది. రాణి ఆకాష్ మధ్య ఏదో ఉందని నేను మొదటి నుంచి మీతో చెప్తూనే ఉన్నాను. రాణి ఒక అబ్బాయితో తిరుగుతుంది అన్నాను. ఆ అబ్బాయి ఎవరూ కాదు, ఇతనే. రాణి ముందు ఇతని ప్రేమని తిరస్కరించింది. అందుకే ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆ రాత్రి రాణి ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది అన్నాను. ఈ విషయం కూడా ముందే మీతో చెప్పాను. ఇతన్ని చూడ్డానికి రాణి హాస్పిటల్కి కూడా వెళ్ళింది. ఫ్రెండ్స్ అంతా కలిసి రాణిని తిట్టారు. ఇతని ప్రాణాలు కాపాడ్డానికి రాణి ఇతన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందట. తన ఆ విషయం మీతో చెప్పాలని వచ్చినప్పుడే మీరు ఆవేశంతో నా చెల్లెలు ఎవరినైనా ప్రేమిస్తుందని తెలిస్తే నేను ప్రాణాలతో ఉండను అన్నారు. అలాంటప్పుడు రాణి ఇంకెలా ఫలానా అతన్ని నేను ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్తుంది? అందుకే మనసులోనే మదన పడుతూ ఉంది. ఒకసారి తనే నా కాళ్ల మీద పడి తన ప్రేమని ఒప్పేసుకుంది. అప్పుడు నేను ఈ అబ్బాయిని వెతుక్కుంటూ వెళ్ళి, మాలాంటి కుటుంబాలకి ఈ ప్రేమలు గీమలు సరిపడవు, నువ్వు రాణిని మర్చిపోని చెప్పేసొచ్చాను. ఆ తర్వాత రాణిని ఎవరో ఏడిపిస్తే ఆ అబ్బాయితో ఇతను గొడవపడి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో రాణి పేరొస్తే ఒక ఆడపిల్ల పరువు పోతుందని ఆ గొడవని తన మీద వేసుకుని కోర్టులో ముద్దయ్యి అతను ఐఏఎస్ కావాలన్న లక్ష్యాన్ని రాణి కోసం పణంగా పెట్టాడు. రాణి కోసం అంత పెద్ద త్యాగం చేశాడు. రాణి కూడా ఓ మామూలు అమ్మాయేగా, మీలాగా మంచి మనసున్న ఆడపిల్ల. తన కోసం అంత త్యాగం చేసిన ఈ అబ్బాయిని తను కూడా ప్రేమించడం మొదలుపెట్టింది. ఈ విషయం నేను తెలుసుకుని మీతో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. కాని రాణి అబద్ధం చెప్పింది. మీరేవో కోపం తెచ్చుకున్నారు. కాని నిన్న రాణి తీసుకున్న కఠినమైన నిర్ణయం తరువాత ఈ విషయాన్ని దాచిపెట్టి నేనింకా తప్పు చేయకూడదనే అభిప్రాయానికొచ్చాను. అందుకే మీతో చెప్తున్నాను. ఈ అబ్బాయి గురించిన నిజాలు మీరు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. ఆ నిజాలేమిటో నువ్వే ఇంతో చెప్పు. నన్ను చూస్తేనే మీకు కోపం వస్తుంది. నేను నచ్చను. ఎందుకంటే మీరు నన్ను చూసిన సందర్భాలు అటువంటివి. కనిపించిన ప్రతిసారి తప్పు చేసిన వాళ్ళ చూశారు. అందుకే తప్పుడు మనిషిలా నన్ను నిర్ణయం చేసుకున్నారు. అది నా దురదృష్టం. నాతో పాటు చదువుకునే అమ్మాయి అన్యాయంగా వ్యభిచార గృహంలో ఇరుక్కుంటే తను అక్కడి నుంచి తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడు మీరు నన్ను మొదటిసారి చూశారు. నన్ను తప్పుడువాడిగా నిర్ణయించుకున్నారు. రెండోసారి బార్లో తప్పతాగి పడిపోయి ఉన్న నా ఫ్రెండ్ని తీసుకురావడానికి వెళ్ళాను. వాడి బరువు నా భుజాన వేసుకుని భారంగా వేసిన అడుగుల్ని తప్పటడుగులు అనుకుని నన్ను తాగుబోతుగా ముద్ర వేశారు. కానీ మీ అభిప్రాయం తప్పు సార్. నేను మా అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను చెప్పేది నిజం. నేను తాగుబోతును కాను, తిరుగుబోతును అంతకన్నా కాను. సార్, ప్రేమకు తల్లిదండ్రులే అడ్డైతే వాళ్ళని ఎలాగోలా గెలవచ్చు. కానీ ఇప్పుడు నేను ప్రేమించే అమ్మాయి తనే నా ప్రేమకి అడ్డుగా నిలబడింది. కారణం మీరు రాణి మీద పెట్టుకున్న ప్రేమ, ఆప్యాయత, నమ్మకమే. రాణి కూడా మీ గురించి నాకు చాలాసార్లు చెప్పింది. జరిగిన నిజం మీకు చెప్పగలిగితే అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం మాకు కలిగింది. అందుకే మా అమ్మ నాన్నల్ని తీసుకొని రాణిని అడగటానికి మీ ఇంటికొచ్చాను. అప్పుడే నా మీద మీకున్న అభిప్రాయం తెలిసింది. రాణి నా మీద ప్రేమ లేదని చెప్పింది. ఇక నా ప్రేమ ఫలించదని, రాణికి నాకు రాసిపెట్టి లేదని పక్కకు జరిగాను. కానీ రాణి నా కోసం ఆత్మహత్య చేసుకునే స్థాయికి నన్ను ప్రేమిస్తుందని తెలుసుకుని మీకన్నీ నిజాలు చెప్దామనే మీ ముందుకొచ్చాను. రాణి ఇటు
ఇతని మీద ప్రేమ పెంచుకుంది. అటు మీ మీద ప్రేమ తెంచుకోలేకపోయింది. ఇద్దరూ కావాలనుకుని మధ్యలో నలిగిపోయింది. చివరికి నిన్న రాత్రి ఊరేసుకొని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. జరిగిన విషయాలన్నీ ఏదీ దాచకుండా అన్నీ మీ ముందుంచాం. ఇతను మీకు కనిపించినప్పుడల్లా తప్పుడు వాళ్ళ కనిపించాడు. కాని ఇతను తప్పుడు కుర్రాడు కాదు. నేను విచారించాను. మంచి కుటుంబంలో పుట్టిన మంచి అబ్బాయి. ఇతను మంచివాడు కాకపోతే మంచి మనసున్న మన రాణి ఇతన్ని ప్రేమిస్తుందా? ఇంత చెప్పాక కూడా మీరు మమ్మల్ని నమ్మకుండా ఓ మామూలు అన్నయ్యలా నేను చూసిన డబ్బున్న అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని పంతం పట్టకండి. అలా అయితే నా మనసులో మాట కూడా చెప్తాను. తప్పు పట్టకండి. మీ అమ్మ రాణి మనసు అర్థం చేసుకోకుండా తను చస్తానని బెదిరించి ఒక డబ్బున్న అబ్బాయిని రాణి కోసం చూసింది. కాని అతను తాగుబోతు. మీరు చూసిన అతను మంచివాడే. కాని ఇద్దరూ రాణి మనసుతో ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు అవుతారు కదా. మీ అమ్మ సంబంధం చూసినప్పుడు మీరో మాట అన్నారు, గుర్తుందా? ఓ అమ్మాయికి ఇల్లు, వాకిలి, డబ్బు, దర్పం మధ్య జీవించడం ముఖ్యం కాదు, మనసుకు నచ్చిన వాడితో జీవించడం ముఖ్యం అని. అంతవరకు ఎందుకు? నన్నే ఉదాహరణగా తీసుకోండి. మా అమ్మ నాన్న ఆశపడినట్టు నేనొక కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకున్నా ఇంత సుఖంగా సంతోషంగా ఉండేదాన్ని కాదు. మనసుకి నచ్చిన వాడితో బతుకు పంచుకుని బతకడమే ఒక ఆడపిల్లకి ఆనందాన్నిస్తుంది. ఆలోచించండి. ఏమంటారు? మీరు సైలెంట్గా ఉండడాన్ని బట్టి చూస్తే మీ అభిప్రాయం నాకు అర్థమవుతుంది. నాకు అదృష్టం లేదంతే. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను సార్, రాణిని వారు రాత్రి దైవాధీనంగా కాపాడగలిగారు. అది అదృష్టం. అలా అని ప్రతి రాత్రి ప్రతిసారి కాపాడటం కుదరదు సార్. మీరు నన్ను అంగీకరించకపోయినా పర్వాలేదు, కానీ రాణి ప్రాణాలు మాత్రం కాపాడండి సార్. వస్తాను. ఒక్క నిమిషం. కూర్చో. నన్ను కూర్చోమంటున్నారా సార్? అయితే వాళ్ళ ప్రేమని మీరు అంగీకరించారా? అన్నా వీడు వాడే అన్నా. నా చెల్లికి లవ్ లెటర్ ఇచ్చాడు వీడు. కొట్టకుండా వదిలేమంటావా? ఏయ్, నేనే అమ్మాయి వెంట పడలేదు. నేనెవరికి లవ్ లెటర్ ఇవ్వలేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంట్రా తప్పుగా అర్థం చేసుకునేది? కొట్టండ్రా. రేయ్, ఇంకోసారి నా చెల్లెంపడి పడ్డావో ఎముకలు విరిచేస్తా నా కొడక. రండ్రా. సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. నేను ఇంతవరకు ఏ అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వలేదు. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. రేయ్, ఎక్కడ నా చెల్లెలి ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయానోనని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నీ గురించి తెలిసిన తర్వాత నా చెల్లెల్ని నీకిచ్చి చస్తే పెళ్లి చేయను. ప్రాణాలతో మిగలాలి అనుకుంటే పోరా, పోరా బయటికి. చూడు, నా చెల్లెలికి ఎలాంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు దాని జీవితంలో తలదూర్చొద్దు.
మల్స్ యా ప్రియ మ్యారేజ్ ఇన్విటేషన్స్ రెడీ అయిపోయాయంట. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మనల్ని మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి అమ్మ నాన్న మన ఇంటికి వస్తానని చెప్పారు. మంచిదే కదా, కానీ నాకు ఆంటీని తలుచుకుంటే భయంగా ఉంది. ఆమె స్వభావం నీకు కూడా తెలుసు కదా, అందుకే అలా అంటున్నాను. సరే వాళ్ళు రాని చూద్దాం. హలో మల్సియా. వాట్ మిస్టర్ మాల్స్, నేను డెలివరీ ఇవ్వాల్సిన గూడ్స్ ఇంతవరకు డెలివరీ ఇవ్వలేదు. ఇదేనా బిజినెస్ చేసే పద్ధతి? లేట్ అవడం వల్ల మాకు ఎంత లాసో తెలుసా? అగ్రిమెంట్ అప్పుడు మీరు మాటలు మాత్రం చాలా బాగా చెప్పారు, డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఇది అది అని. ప్రాక్టికల్గా మాత్రం అది కనపడదు. అసలు మీకు ఆర్డర్ ఇవ్వడమే మేము చేసిన తప్పు. ఐఎమ్ రియలీ సారీ. అసలు నోటీస్ రాలేదండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. ఓకే. కావ్య, వాట్స్ రాంగ్ విత్ యూ? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆఫీస్? వాట్స్ ద ప్రాబ్లం? ఏమైంది మల్స్? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అసలు ఫోన్ చేసింది ఎవరు? ఎస్కే ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళకి ఇప్పటికొచ్చి అందవలసిన మెటీరియల్ అందలేదంట. వాట్స్ ద ప్రాబ్లం? ఎందుకు అందలేదు? వాళ్ళు ఫోన్ చేసి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియలీ నాట్ లైక్ దిస్ నాన్ సెన్స్. టెల్ మీ ఎనీ ప్రాబ్లం? ఎందుకు మెటీరియల్ డెలివరీ అవ్వలేదు? నాకు తెలియదు మల్స్, ఉండండి నేను ఫోన్ చేసి వెయిట్ కనుక్కుంటా. ఎ సెక్. వెయిట్ ఎ సెక్. మిస్టర్ శంకర్రావు, సార్. కమ్ టు మై క్యాబిన్ రైట్ నౌ. వస్తున్నాను సార్. మే కమిన్ సార్. Come in, come in, come in. ఎస్ సార్. మిస్టర్ శంకర్రావు, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? మన ఆఫీస్ లో ఏం జరుగుతుంది? డ్యూ నో సంథింగ్ హియర్? ఎస్కే ల్యాబ్ నాకు ఫోన్ చేసి నా మీద ఫైర్ అవుతున్నారు. వాళ్ళకి అందాల్సిన గూడ్స్ ఇప్పటికొచ్చి అందలేదంట. ఎనీ ప్రాబ్లం? వాట్స్ ద ప్రాబ్లం? ఇలా అయితే మార్కెట్లో నా పరువేం కావాలి? మన గుడ్ విల్ ఏం కావాలి? చెప్పండి. నేను బిజినెస్ చేసుకోలేదా? యూ పీపుల్ ఆర్ సో ఇర్రెస్పాన్సిబుల్. సార్, ఇంకా ఆ విషయం నా నాలెడ్జ్కి రాలేదు సార్. ఐ రియలీ డోంట్ లైక్ దిస్ ఆన్సరింగ్. ఐ వాంట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. మీరు ఇమీడియట్ గూడ్స్ డిస్పాచ్ సెక్షన్ ఫోన్ చేసి ఏమైందో కొనుక్కోండి. కమ్ ఆన్, హరీ అప్. నేను శంకర్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఎస్కేలే వాళ్ళకి గూడ్స్ డిస్పాచ్ చేశారా? లేదు సార్, చేయలేదు. ఓకే ఓకే ఓకే. కమ్ ఆన్ శంకర్, వాట్స్ ద ప్రాబ్లం? సార్, మన డిస్పాచ్ మనుషుల్ని గోడౌన్లోకి అలౌ చేయలేదంట సార్. ఇంకా బయట నిలబడి ఉన్నారంట సార్. వై? ఎందుకని? వాట్స్ ద ప్రాబ్లం? కమ్ ఆన్, టెల్ మీ. ఓ షిట్. ఈరోజు డేట్ ఎంత? 15 సార్. ఓ మై గాడ్. ఈ పాటికి మన అగ్రిమెంట్ రెన్యూల్ చేయాలి. అగ్రిమెంట్ రెన్యూల్ చేయకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. చా, ఎందుకు మీరు లేట్ చేశారు? అదే రాముని ఉంటే అన్ని కరెక్ట్గా చేశాడు. మీకు రెన్యూల్ చేయించాలని తెలీదా? సారీ సార్. సారీ, ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తారు. అందుకే రాము ఉండాలనేది. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. కావ్య, యు డూ వన్ థింగ్. ఆ గోడౌన్ మేనేజర్ ఫోన్ చేసి అగ్రిమెంట్ రెన్యూల్ చేసి మిడికి పంపిస్తామని చెప్పి మన మనుషులు పంపించండి. గూడ్స్ డిస్పోజ్ అయ్యేది చూడు. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. సరే మల్స్, మీరేం టెన్షన్ పడకండి. ఏమైంది? నంబర్ బిజీ వస్తుంది. ఓ గాడ్, వేరే నెంబర్ ట్రై చేయి ప్లీజ్. ఓ షిట్. నా కెరియర్లో ఇలాంటి అవమానం, ఇలాంటి క్వశ్చన్ అసలు ఎవరు లేరు. ఆ క్లయింట్ దగ్గర, గుడ్ మేనేజర్ దగ్గర నా పరువు, నా గుడ్ విల్ మొత్తం పోయింది. 2 crore రూపీస్. ఇదేమన్నా అవుతే ఏం చేయాలి కావ్య? రామ్ మిస్ అవడం వల్ల చూడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో. హలో. హలో సార్, నేను ఎన్ఎంఎస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ మల్స్ గారి మిస్సెస్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. యాక్చువల్గా మొన్ననే మేము అగ్రిమెంట్ రెన్యూల్ చేసి ఉండాలి. వేరే పనుల వల్ల కాస్త లేట్ అయింది. మేము వెంటనే పేమెంట్ చేసి అగ్రిమెంట్ రెన్యూల్ చేస్తాం. బయట మా మనుషులు వెయిట్ చేస్తున్నారు. కొంచెం వాళ్ళని లోపలికి అలౌ చేసి సరుకు దింపించండి ప్లీజ్ అండి. నో ప్రాబ్లం మేడం. మీ అగ్రిమెంట్ రెన్యువల్ అయిపోయింది, పేమెంట్ కూడా క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ మీ మనుషులు లోడ్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లం లేదు. అదెలా జరిగింది? సరే సార్, మరి అలా అయినప్పుడు మా మనుషుల్ని లోపలికి ఎందుకు అలౌ చేయలేదు? దీనికి దానికి సంబంధం లేదు. అది వర్కర్స్ మధ్య ఉన్న ప్రాబ్లం. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వీళ్ళు లోపలికి వెళ్ళలేదు. అంతా సాల్వ్ అయిపోయింది మేడం, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. వాట్ హ్యాపెండ్ కావ్య? ఏమైంది? అగ్రిమెంట్ రెన్యూల్ అయిపోయిందట, పేమెంట్ సెటిల్ అయిందట.
గూడ్స్ లోడ్ చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కావ్య? రెన్యూల్ డేట్ నిన్న బారైపోయింది కదా. లాస్ట్ మంత్ అగ్రిమెంట్ రెన్యూల్ చేసేటప్పుడే ఈ మంత్ పేమెంట్ కూడా పోస్ట్ డేటెడ్ చెక్ ఇష్యూ చేశాడట రామ్. అందుకే రెన్యూల్ అయిపోయింది. థ్యాంక్ గాడ్. అక్కడేదో వేరే లేబర్ ప్రాబ్లం అట, అందుకే మనకి డిలే అయింది. ఓ దట్స్ గుడ్, దట్స్ రియల్లీ గుడ్. సి హౌ బ్రిలియంట్ హి ఇస్. అందుకే అంటారు రామ్ ఉండాలి ఉండాలి ఉండాలని. ఆ టాలెంట్ ఇంకెవరికి వస్తుంది కావ్య? మిస్టర్ శంకర్రావు, కమ్ టు మై క్యాబిన్ రైట్ నౌ. ఎస్ సార్. మే కమిన్ సార్. కమెన్ కమెన్ కమెన్. ఎస్ సార్. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాను తెలుసా? అదే గూడ్స్ విషయం గురించి కదా సార్. నో నో నో, డోంట్ వరీ అబౌట్ ద గూడ్స్. అవి కాసేపట్లో గూడ్స్ స్పాట్కి రీచ్ అవుతుంది. నేను మిమ్మల్ని పిలిచిన కారణం వేరు. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మీరు ఇమ్మీడియట్గా రామ్ ఎక్కడ ఉన్నా ఇక్కడ తీసుకురావాలి. ప్లీజ్ గో అండ్ గెట్ ద రామ్ హియర్ రైట్ నౌ. ఓకే సార్. ఏం మల్స్, రామ్ ఖచ్చితంగా అవసరమా?